హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని స్వరల్ 3388 ఛానల్. అందరు ఎట్లున్నారులా? నేనైతే మంచిగా ఉన్నా, మస్తుగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉన్నారు, మస్తుగా ఉన్నారని నేను అనుకుంటున్నా. అయితే నేను ఒక సాంగ్ పాడతా అండి, లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి. సరేనా అండి? పాడతా వినండి. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకి మొదలైంది మెలకువలోన కలలా తూచి మరు జన్మేదో మొదలైంది. ఏంటో అశ్విని సింగర్ అయిపోయింది, ఏందో సాంగ్ పాడుతుంది. ఎవరి కోసం పాడుతుంది అనుకుంటున్నా అండి? ఎవరి కోసం పాడుతున్నా వినండి అండి. నాకు స్నాప్చాటు, వాట్సాపు, ఇన్స్టాగ్రాము ఎన్ని ఎదురైనా కానీ అండి, నేను యూట్యూబ్లో మాత్రమే యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను అండి. ఎంతమంది ఎదురైనా కానీ నేను యూట్యూబ్లోనే సెటిల్ అయ్యేది ఉంది కాబట్టి ఇందులో సెటిల్ అయినా కావచ్చు అండి. నేను మెలకువలో కూడా కలలా కూడా అనుకోలేదండి నేను యూట్యూబ్ ఛానల్ పెడతా అని. ఈ సాంగ్ దానికి సెట్ అయింది కాబట్టి నేను పాట పాడుతున్నా అండి. యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఎన్నెన్నో ఎదురైనా కానీ యూట్యూబ్ వీడియోని కలిశాక మొదలైందండి యూట్యూబ్ పిచ్చి. యూట్యూబ్ వీడియోస్ చేయడం, అప్లోడ్ చేయడం, చూసుకోవడం. ఏమో ఏం చేస్తున్నాను, ఇంకా ఏమేం చేస్తాను, చేస్తూ ఏమైపోతాను మరి. యూట్యూబ్ వీడియోస్ ఇంకెన్ని చేస్తానో, చేసుకుంటే ఏమైపోతానో అని అనిపిస్తుందండి నాకు. ఏమో ఏం చేస్తున్నానో, ఇంకా ఏమేం చేస్తాను, చేస్తూ ఏమైపోతాను మరి. యూట్యూబ్ వీడియోస్ ఇంకెన్ని చేస్తానో, ఇంకెన్ని చేసుకుంటా ఏమైపోతానో అని అనిపిస్తుందండి నాకు కొన్నిసార్లు. బాగా సెట్ అయింది కదండి ఈ పాట. ప్రపంచం తెలియదే జతై నువ్వు ఉంటే ప్రమాదం అనేది ఇటే రాదే. అవునండి, నిజంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రపంచాన్ని మర్చిపోయినానండి నేను. ఎందుకంటారా? వీడియోస్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఇంకా ప్రపంచం అనే టైం ఎక్కడ ఉందండి నాకు? ఏ ప్రమాదం రాకుండా నన్ను కాపాడుతుందండి ఈ యూట్యూబ్. అందుకని ప్రపంచం తెలుస్తలేదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి. అంటే యూట్యూబే నా జత అయిపోయింది అండి. ఏ ప్రమాదం రాకుండా నన్ను కాపాడుతుందండి యూట్యూబ్. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి నేను యూట్యూబ్కి. సముద్రాల కన్నా సొగసెంతలోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుంది. ఏమో అండి, యూట్యూబ్ అనే సముద్రంలో నేను ఎలా ఈదుతున్నానో తెలుస్తలేదు కానీ లాస్ట్ వరకు మునిగిపోకుంటుంటే చాలండి. అంతా మీ చేతుల్లోనే ఉందండి. సముద్రంలో మునిగిపోవాలన్నా తేలాలన్నా అంటే యూట్యూబ్ అనే సముద్రంలో అండి. నేను అనేది యూట్యూబ్ అనే సముద్రంలో అండి. ఈ సాంగ్ వాడినందుకు, ఈ సాంగ్ని ఎడగొట్టినందుకు నన్ను క్షమించండి ప్లీజ్. నా బాధ మీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఈ పాట నేను అంటే సరిగ్గా వాడలేకపోయినా కదండి. ఇది ఎక్కడి నుంచి వాడిందా అని మీరు అనుకోకండి. యానిమల్ మూవీ నుండి అండి ఈ సాంగ్ యానిమల్ మూవీ నుండి పాడినండి. ఇది కరెక్ట్గా సెట్ అయ్యేటట్లుందని పాడినా అండి. ఇది నేనే కనిపెట్టినా అండి. ముందే మేధావిని కదా అండి, నేనే కనిపెట్టిన. ఎక్కడ కాపీ పేస్ట్ చేయలేదండి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఎక్కడైనా. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైంది మెలకువలోన కలలా తూచి మరో జన్మేదో మొదలైంది. ఏమో ఏం చేస్తున్నానో, ఇంకా ఏమేం చేస్తానో, చేస్తూ ఏమైపోతానో మరి. సముద్రాల కన్నా సొగసెంతలోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుంది. ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే ప్రమాదం అనేది ఇటే రాదే. ఇదంతా నేను ఎవరి కోసమో వాడలేదండి, యూట్యూబ్ నాకు నచ్చిన యూట్యూబ్ కోసం వాడిన. ఇదంతా ఈ సాంగ్ నేను యూట్యూబ్కి డెడికేట్ చేస్తున్నా అండి. ఇట్లా ఎవరైనా డెడికేట్ చేసిరో చేయలేదో ఫస్ట్ నేనే చేసి
ఫేమస్ అయిపోవాలనుకుంటున్నా అండి. ఈ బాత్రూమ్ సింగర్ని ప్లీజ్ క్షమించండి. ఇంతసేపు మీరు నా వాయిస్ విన్నారంటే మీరు చాలా గ్రేట్ అండి. చాలా చాలా గ్రేట్ అండి. థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు. సోషల్ మీడియాలోకి అడుగుపెట్టినాక నాకు వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఎన్ని ఎదురైనా కానీ నాకేం అనిపించలేదండి. కానీ యూట్యూబ్ వీడియోస్ని చూశాక అబ్బా మొదలైందండి యూట్యూబ్ వీడియోస్ చేయాలన్న పిచ్చి. తర్వాత ఏమనిపించిందంటే యూట్యూబ్ వీడియోస్ చేద్దామని ఏమనిపిస్తుంది, ఇంకేం చేస్తానో, ఇంకెన్ని చేస్తానో, చేసుకుంటే ఏమైపోతానో, సక్సెస్ అవుతానో కాను, ఫెయిల్ అవుతానో, పాస్ అవుతానో నా బాధ కాదండి. వీడియోస్ అప్లోడ్ చేయాలి, చూడాలి, సబ్స్క్రైబర్స్ పెరగలేదా, వ్యూస్ వచ్చినాయా రాలేదా, వాచ్ టైం ఎంత అయింది, అవన్నీ చూసుకుంటే చేరాలండి. మళ్ళీ ఏమవుతుందండి, సరే ఎట్లనో అట్లా అడుగుపెట్టిన తర్వాత ఇక వీడియోస్ చేయాలన్న ఆలోచన వస్తుందండి. యూట్యూబ్ వీడియోస్ చేసిన ఇక చేద్దాం అన్న సంతోషంలో 100 వీడియోస్ దాకా చేసినట్టున్నాను. చేసి ఈ యూట్యూబ్ సముద్రంలో ఇక ఈదుతున్నా కానీ మునిగిపోకుండా ఉండాలని ఇక ప్రయత్నం చేస్తున్నానండి. నా ప్రయత్నం అంతా ఇంత కాదండి, ఈ బాధ వర్ణనాతీతం అనుకోండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రపంచాన్నే మర్చిపోయినా అండి. ఎందుకంటారా, వీడియోస్ చేయాలా, అప్లోడ్ చేయాలి, ఇంకా ప్రపంచం అనే టైం ఎక్కడ ఉంటుందండి. ఏమో ఏ పిచ్చి ఉండదండి, నాకు యూట్యూబ్ పిచ్చే ఉంటుంది. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఒక దేవాలయం అయింది. యూట్యూబ్ ఒక దేవాలయం, సబ్స్క్రైబర్సే నా దేవుళ్ళు, దేవతలు, వ్యూవర్స్ అందరూ నా అతిథులు. ఎందుకంటే వాళ్ళు చూస్తారు వెళ్ళిపోతారు, కానీ కనీసం లైక్ అన్న కొట్టరు, సబ్స్క్రైబ్ అన్న చేసుకోరండి. ఏందో ఏమో అండి ఈ బాధ. అబ్బా ఈ బాధ ఎవ్వరికి రావద్దండి. అంటే నేనేమనుకున్నా అంటే యూట్యూబ్ అంటే ఏదో ఒక వీడియో పెట్టాలి, ఏ వీడియో పెట్టినా కానీ లక్షల్లో వ్యూస్ వస్తాయి, లక్ష సబ్స్క్రైబర్స్ని చేరుకోవడం చాలా ఈజీ అని అనుకున్నాను అండి నేను. కానీ చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం. అంటే మనం వీడియోస్ చూస్తే అట్లా అర్థం కాదు, కానీ చేయడం అనేది చాలా కష్టంతో. ప్రపంచం తెలియదే జతై నువ్వే హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీశ్వరల్ 3388 ఛానల్. అందరు ఎట్లున్నారులా? నేనైతే మంచిగున్నా, మస్తుగున్నా. మీరందరూ కూడా మస్తుగున్నారని నేను అనుకుంటున్నా. అయితే నేను ఒక సాంగ్ పాడతా. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు, మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. అయితే నేను ఒక సాంగ్ పాడతా, వినండి. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైంది, మెలకువలో కలలా తూచి మరజన్మేదో మొదలైంది. పాడడానికనే వస్తలేదు నాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబర్స్ లేరండి.